ఏమిటి ఇదంతా ఇలా జరుగుతుంది? ఇదంతా నా వల్లనే. నేనేం తినలేదు కనుకనే సాగర్ ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది. దానివల్ల ఇలా జరిగింది. అసలు ఇదంతా నా తప్పే. ఇది నా పాపమే. ఏం చేయాలి? చిన్నమ్మగారి తప్పేమీ లేదని అందరికీ చెప్పేనా? కానీ ఎలా చెప్పడం? చెప్తే సాగర్ దొరికిపోతాడు. తను నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. తన మీద చాడీలు ఎలా చెప్పడం? నీ చిన్న నిర్లక్ష్యం వల్ల ఎంత నష్టం జరిగిందో చూడు. సామాన్లు నాశనం అయిపోవడమే కాక మొత్తం వంటగదంతా అపవిత్రం అయిపోయింది. కానీ నేను అమ్మగారికి చెప్పకపోతే ఆవిడ చిన్నమ్మగారి మీద అరుస్తూనే ఉంటారు. ఆవిడని ఇంకా ఏడిపిస్తారు. అసలు తప్పంతా నాదే. తినమ్మా. పాలు బాగున్నా బాగోలేకపోయినా మీరందరూ తాగి తీరాల్సిందే. లేకపోతే ఎముకలు ఎలా గట్టిపడతాయి? నా పిల్లలు బలహీనంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటా? అయితే నేను కూడా మీ పిల్లనా? అవును, నువ్వు నా బంగారు తల్లివి. చిన్నమ్మగారు చాలా మంచివారు. నా వల్ల ఆవిడ తిట్లు తినాల్సి వస్తుంది. ఇదేమాత్రం బాగాలేదు. నేను ఇప్పుడే వెళ్ళి చిన్నమ్మగారు తప్పేం లేదని అమ్మగారికి చెప్పేస్తాను. ఆవిడ పొరపాటు లేదని చెప్పేస్తాను. ఈ అధ్యాయంలో వారేమంటారంటే, నిజం అనే దానికి చాలా శక్తి ఉందంటారు. అందువల్ల నిజం మాత్రమే చెప్పే వ్యక్తి అందరికంటే బలవంతుడంటారు. ఆ వ్యక్తి ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. దీని తర్వాత వారేమంటున్నారంటే, ఇదంతా నిజానికి గల శక్తే. దీనివల్ల సూర్యుడికి కాంతి, ఇంకా గాలికి వేగం లభిస్తుందిట. హరే కృష్ణ హరే మురారే. నిజం అనేది ఒక గొప్ప ధర్మం. దాన్ని పాటించేవాడు అందరికంటే గొప్ప తపస్వి అనిపించుకుంటాడు. హరే కృష్ణ హరే మురారే. ఆ తర్వాత అమ్మగారు, నేను మీతో మాట్లాడాలి. ఇక్కడ సత్సంగం జరుగుతుందని నీకు కనిపించడం లేదా? ఇక చెప్పదలుచుకుందేదో చెప్పు. రాత్రేమో చిన్నమ్మగారు సామాన్ల గదికి తాళం వేశారు. పిల్లి గిల్లి ఏం రాలేదు. అది నీకెలా తెలుసు? తెలుసు కనుకనేగా మీకు చెప్తున్నాను. అవునా? ఇంకా ఏమేం తెలుసు నీకు? వచ్చింది పిల్లి కాకపోతే ఇంకెవరొచ్చారు? అక్కడికి నువ్వెళ్ళావా?